హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ వీడియోలో చాలామందికి తెలిసిన హోపోనోపోనో ఎలా పనిచేస్తుంది, హోపోనోపోనో వెనక ఉన్న సైన్స్ ఏంటి అన్న విషయాన్ని ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న టెక్నిక్స్ అర్థం చేసుకోవాలి, హోపోనోపోనో ద్వారా మీరు ఎటువంటి పరిస్థితినైనా సరే హీల్ చేసుకొని మీరు చాలా సింపుల్గా ఏ ప్రాబ్లం నుంచైనా బయటపడాలి అనుకుంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఎవరికైనా ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. హోపోనోపోనో అనేది ఒక అద్భుతమైన పవర్ఫుల్ టెక్నిక్ అని చాలామందికి తెలుసు. మరి ఈ హోపోనోపోనోకి అప్లై చేసే 4 సెంటెన్సెస్కి ఎలాంటి ఎనర్జీ ఉంది, ఆ 4 సెంటెన్సెస్ యొక్క పవర్ ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే అసలు ప్రతి పదానికి, ప్రతి వస్తువుకి ఒక ఎనర్జీ ఉంటుంది, ప్రతి సౌండ్కి కూడా ఒక ఎనర్జీ ఉంటుంది అన్న విషయం మీకు తెలియాలి. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనే సెంటెన్సెస్కి ఎంత పవర్ ఉంది అని తెలుసుకోవాలి అంటే దీని వెనక దాగి ఉన్న సైన్స్ గురించి కొంచెం అర్థం చేసుకోవాలి. ఈ 4 సెంటెన్సెస్ ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనేది ఎలా పనిచేస్తుంది అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే ఈ హోపోనోపోనోని అప్లై చేయడానికి ఒక బేసిక్ వే ఉంటుంది, అలాగే ఒక అడ్వాన్స్డ్ వే కూడా ఉంటుంది. మనందరికీ తెలుసు బేసిక్ డాక్టర్ హ్యూలెన్ అని ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్ వల్ల ఈ బేసిక్ ఎలాగైతే అప్లై చేయాలి, ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరి మీదైనా కోపం ఉంది అంటే వాళ్ళపైన పాజిటివ్ ఫీల్ తీసుకొని ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని కంటిన్యూగా 108 సార్లు చెప్పుకోవడం ద్వారా ఆ కోపం లేదంటే ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి చాలా ఈజీగా బయటపడవచ్చు. ఇది బేసిక్ హోపోనోపోనోని అప్లై చేసే విధానం. అలాగే ఎవరైనా మన దగ్గర డబ్బులు తీసుకున్నారు, మీ దగ్గర డబ్బులు తీసుకున్నారు, తిరిగి ఇవ్వట్లేదు, దాని గురించి హోపోనోపోనో అప్లై చేయాలి అంటే అవతల వ్యక్తిని నెగిటివ్గా ఆలోచించకుండా వాళ్ళ గురించి పాజిటివ్ ఫీల్ తీసుకొని ఎప్పుడైతే మీరు ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని మార్నింగ్ 108 టైమ్స్ అలాగే నైట్ 108 టైమ్స్ చెప్తూ ఉంటారో ఆటోమేటిక్గా అవతల వ్యక్తే మీ డబ్బుల్ని మీకు పువ్వుల్లో పెట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇది బేసిక్ వేలో హోపోనోపోనోని అప్లై చేసే విధానం. దీని వెనక ఉన్న సైన్స్ ఇప్పటి వరకు మనం ఎలా అప్లై చేయాలి, ఎలా యూజ్ చేయాలి చెప్పాం. మరి దీని వెనక ఉన్న సైన్స్ తెలుసుకోవాలి అంటే ముందు దీనిని అర్థం చేసుకొని అప్లై చేసినప్పుడు దానిని రిజల్ట్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే నమ్మకం కలుగుతుంది. అలాగే దాని వెనకున్న సైన్స్ గురించి కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ హోపోనోపోనో వెనక ఉన్న లాజిక్ అర్థం చేసుకోవాలి అంటే దానిని ఒకసారి అప్లై చేస్తే మనస్ఫూర్తిగా నమ్మి దాని నుంచి వచ్చే రిజల్ట్స్ ద్వారా ఆటోమేటిక్గా మనకు నమ్మకం కలుగుతుంది. ఇది ఓదో అద్భుతమైన టెక్నిక్ అని ఒక రకమైన ఫీలింగ్, ఒక లాజిక్ అర్థమవుతుంది. మరి దాని వెనక ఉన్న సైన్స్ తెలుసుకోవాలి అంటే మసారో ఒమోటో ఒక జపాన్ సైంటిస్ట్ చేసిన వాటర్ ఎక్స్పెరిమెంట్, వాటర్కి ఒక అద్భుతమైన పవర్ ఉంది అనే ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్గా జరగడం ద్వారా వాటర్కి ఒక ఎనర్జీ, ఒక అద్భుతమైన పవర్ ఉంది అని ప్రూవ్ చేయడం ద్వారా ప్రతి సెంటెన్స్కి, ప్రతి వర్డ్కి
ప్రతి సౌండ్‌కి ఒక ఎనర్జీ ఉందని ప్రూవ్ చేశాడు జపాన్ సైంటిస్ట్ మసారో ఎమోటో. ప్రతి సౌండ్‌కి, ప్రతి పదానికి ఎలాంటి ఎనర్జీ ఉంది, అది వాటర్ ఎలాగా అబ్జార్బ్ చేసి, గ్రహించి, దానికి తగ్గట్టే వాటర్ ఎలా రియాక్ట్ అవుతుందని తన ఎక్స్‌పెరిమెంట్. ఒక టెస్ట్ ట్యూబ్స్ తీసుకొని, ఒక 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకొని, ఒక దాని మీదేమో పాజిటివ్ సెంటెన్స్ లవ్ అని, ఇంకొక దాని మీద నెగెటివ్ సెంటెన్స్ హేట్ అని రాసి, వాటిల్ని 1 డే ఫ్రీజర్‌లో పెట్టి, నెక్స్ట్ డే మైక్రోస్కోప్‌తో మైక్రోస్కోప్‌తో టెస్ట్ చేయడం ద్వారా పాజిటివ్ రాసిన టెస్ట్ ట్యూబ్ పైన ఒక మంచి బ్యూటిఫుల్ సింబల్ మైక్రోస్కోప్‌తో టిక్ చేసినప్పుడు, అలాగే నెగెటివ్ వర్డ్ హేట్ రాసిన టెస్ట్ ట్యూబ్‌లో మైక్రోస్కోప్‌తో చూసినప్పుడు ఒక అగ్లీ సింబల్ రావడం జరిగింది. అంటే ప్రతి పదానికి ఒక ఎనర్జీ ఉంది. అది వాటర్ గ్రహిస్తుంది. దానికి తగ్గట్టు వాటర్ రియాక్ట్ అవుతుందని ప్రూవ్ చేయడం జరిగింది. అలాగే ఇంకొక ఎక్స్‌పెరిమెంట్ ఏంటంటే, మళ్ళీ 2 టెస్ట్ ట్యూబులు తీసుకొని వాటర్ నింపి, ఒక టెస్ట్ ట్యూబ్‌కి ఒక మంచి బ్యూటిఫుల్ మంచి అద్భుతమైన మ్యూజిక్ ఇనిపించి, అలాగే ఇంకొక వాటర్‌తో నింపిన టెస్ట్ ట్యూబ్‌కి కొంచెం ఆహ్, గట్టి మ్యూజిక్, క్లౌడ్ మ్యూజిక్, చాలా బీభత్సమైన సౌండ్ తోటి మ్యూజిక్ ఇనిపించి, వారెన్నిటిని ఫ్రీజర్‌లో పెట్టడం ద్వారా నెక్స్ట్ డే మైక్రోస్కోప్‌తో చెక్ చేస్తే, ఏదైతే సాఫ్ట్ మ్యూజిక్, మెలోడీ మ్యూజిక్ వినిపించిన టెస్ట్ ట్యూబ్‌లోని వాటర్ క్రిస్టల్స్ ఒక మంచి బ్యూటిఫుల్ డిజైన్ ఇవ్వడం జరిగింది. అలాగే గట్టి సౌండ్ మంచి రాక్ మ్యూజిక్ ఏదో వినిపించిన దానికి లోపట ఉన్న క్రిస్టల్స్ డిజైన్ అనేవి మైక్రోస్కోప్‌తో చెక్ చేసినప్పుడు ఒక ఒక షేప్‌లెస్‌గా రావడం కూడా జరిగింది. మరి ఇప్పుడు మీరు అనుకోవచ్చు, హొపోనొపోనోకి దీనికి సంబంధం ఏంటి అంటే, ఈ జపాన్ సైంటిస్ట్ చేసిన ఎక్స్‌పెరిమెంట్ వల్ల వాటర్‌కి ఈ సౌండ్ ఇవ్వడం ద్వారా ప్రతి సౌండ్‌కి, ప్రతి పదానికి ఒక ఎనర్జీ ఉంది. అది వాటర్ స్వీకరించి దానికి తగ్గట్టు రియాక్ట్ అవుతుంది అని ఆయన ప్రూవ్ చేయడం జరిగింది. ఈ ఎక్స్‌పెరిమెంట్ వాటర్ ఎక్స్‌పెరిమెంట్ గురించి కావాలంటే మీరు గూగుల్‌లో సెర్చ్ చేయొచ్చు. ఆటోమేటిక్‌గా ప్రతి దానికి అక్కడ గూగుల్‌లో దొరికేస్తుంది. అలాగే మరి ఈ ప్రతి పదానికి ఒక ఎనర్జీ ఉంది. దానికి తగ్గట్టే మనం పలికే విధానం బట్టి దానికొక మంచి రిజల్ట్స్ వస్తుంది అని ప్రూవ్ చేయడం ద్వారా ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనే పదాలకు కూడా ఒక మంచి ఎమోషన్ గనక యాడ్ చేయడం ద్వారా వాటిలికి కూడా అద్భుతమైన పవర్ ఉంది అని సైన్స్ ద్వారా ప్రూవ్ చేయడం జరిగింది. దీనిని ఇంకా బెటర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే మీకొక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. ఎన్నో ఇయర్స్ రిలేషన్‌షిప్. చాలా సంవత్సరాలుగా గొడవ పడుతున్నారు. అందులో ఒకరు ఈ హొపోనొపోనోని అప్లై చేద్దామనుకోని, జస్ట్ ఇమాజిన్, ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఒక మంచి ఫీల్‌తో చెబితే, జస్ట్ ఇమాజిన్, ఒక్కసారి ఆలోచించండి. అవతల వ్యక్తిలో ఎంత కోపం ఉన్నా సరే, చాలా వరకు తగ్గుతుందా లేదా అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఐ యామ్ సారీ, చేసిన తప్పు క్షమించమని, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనే 4 సెంటెన్సెస్‌ని మంచి ఫీల్‌తో చెప్పుకోవడం ద్వారా అవతల వ్యక్తి ఎంత ద్వేషంలో ఉన్నా సరే, ఎంతో కొంత తగ్గడం అనేది వాస్తవమా? కాదా? అన్న విషయాన్ని గనక మీరు అర్థం చేసుకుంటే, హొపోనొపోనోలో ఉన్న 4 సెంటెన్సెస్ యొక్క పవర్, 4 సెంటెన్సెస్‌కు ఉన్న ఎనర్జీ మీకు అర్థమవుతుంది. ఇది ఒక అద్భుతమైన టెక్నిక్ హొపోనొపోనో అనేది. దీని వెనక ఉన్న లాజిక్, దీని వెనక ఉన్న సైన్స్ కనుక మీరు అర్థం చేసుకొని, మీరు పర్ఫెక్ట్‌గా గనక నమ్మకంతో హొపోనొపోనోని అప్లై చేశారు అంటే, ఏ విషయంలో అయినా సరే మీరు అనుకున్నది సాధించడం అనేది 100% పక్కా.
ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్.